స్టేట్ డయాగ్రామ్ అంటే స్టేట్ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని స్టేట్ డయాగ్రామ్ లెక్క రిప్రజెంట్ చేస్తాం గ్రాఫికల్గా. జేకే ఫ్లిప్ ఫ్లాప్కి స్టేట్ డయాగ్రామ్స్ చూద్దాం. జేకే ఫ్లిప్ అంటే వన్ ఫ్లిప్ ఫ్లాప్కి మనకి 2 కండిషన్స్ ఉంటాయి, ఏదో 0 1, S0 ఒకటి S1, ఈ 2 కండిషన్స్ ఉంటాయి. అవి స్టేట్ డయాగ్రామ్ ఎట్లా చెప్తామంటే S0 ఒక బబుల్, S1 ఇవన్నీ 0, ఇది 1. మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్లో 2 ఇన్పుట్స్ జేకే. ఈ క్యూఎన్ అంటే ప్రెజెంట్ అవుట్పుట్, QN+1 అంటే నెక్స్ట్ అవుట్పుట్. అంటే ఇది ప్రెజెంట్, అంటే ఇప్పుడు మనం యారో డైరెక్షన్ లెక్క చూపిస్తాం కదా, ఈ పాయింట్ అనేది ఏమో క్యూఎన్ ప్రెజెంట్, ఈ పాయింట్ QN+1 నెక్స్ట్. అట్లా దీన్ని రిప్రజెంట్ చేయాలి. ఫస్ట్ 0 0 0 0 ఉన్నప్పుడు క్యూఎన్ ఎంత 0 నుంచి 0కి స్టార్ట్ అయింది, అంటే ఇదే 0, ఇది 0 1 కదా, 0 నుంచి 0కి వచ్చింది క్యూఎన్ ఫస్ట్ కేస్. అప్పుడు జేకే ఏముంది 0 0 ఉంది. సెకండ్ క్యూఎన్ 1 నుంచి 1కి, అంటే ఇదే 1, ప్రజెంట్ 1 నుంచి నెక్స్ట్ కూడా 1. ఈ కేసు కూడా జేకే ఉంది 0 0 ఉంది. నెక్స్ట్ 0 1, అప్పుడు ఏంది క్యూఎన్ 0 నుంచి 0, అంటే సేమ్ 0 నుంచి 0, కాకపోతే అప్పుడు ఏముంది జేకే 0 1 ఉంది, 0 1. ఇప్పుడు ఇక్కడ 0 1 అంటే ఇది జే, ఇది కే కదా, జేకే కదా, జే అనేది చేంజ్ కావట్లేదు, కే చేంజ్ అయింది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 0, ఇది లేదు 0, కే అనేది 0 to 1 చేంజ్ అయింది కాబట్టి క్రాస్ లెక్క రాస్తాం, నాట్ కన్సిడర్ లెక్క. ఇవంతా ఏముండదు, ఒకటి రాస్తాం. నెక్స్ట్ 1 0 అంటే 1 to 0, ప్రెజెంట్ 1 నెక్స్ట్ 1 0 1 0, క్యూఎన్ 1 నుంచి ప్రెజెంట్ 1 నుంచి QN+1 0, ఈ కేస్ 1 0 1 to 0. అప్పుడు ఏముంది జేకే 0 1 ఉంది, 0 1. నెక్స్ట్ కేస్, ఈ కేసు చూద్దాం. ఈ కేసులో క్యూఎన్ 0 కా నుంచి 1కి వచ్చింది, అంటే 0 to 1. ఇప్పుడు ఈ కేసులో 0 to 1 1 0, అందుకే 0. నెక్స్ట్ ఈ కేస్ 1 1, సేమ్ 1 1 ఇదే, కాకపోతే ఇక్కడ జేకే ఉంది 1 0 ఉంది, అంటే 1 0 జేకే. ఇక్కడ చూడండి జే చేంజ్ అయింది 0 to 1, కే చేంజ్ కావాలంటే ఇక్కడ ఏం రాస్తాం, ఇట్లా రాస్తాం, జే నాట్ కన్సిడర్ చేయం. నెక్స్ట్ ఈ కేసులో క్యూఎన్ 0 to 1, అంటే ఇది 0 0 to 1, అప్పుడు ఏమొచ్చింది 0 to 1 1 1, అంటే ఇక్కడ ఇంకోటి ఏముంది 1 1 వచ్చింది. 1 1 అంటే ఇప్పుడు 1 1 చేంజ్ కాలే, అంటే జే కే చేంజ్ అయింది కాబట్టి దీన్ని 1 క్రాస్ రాస్తాం, అర్థం చేసుకో. దీన్ని క్యూఎన్ అంటే ఇది, క్యూఎన్ అంటే 0 ప్రెజెంట్ స్టేట్, ఇదని కాదు, క్యూఎన్ అంటే ప్రెజెంట్ స్టేట్, QN+1 అంటే నెక్స్ట్ స్టేట్. ఇప్పుడు ప్రెజెంట్ స్టేట్ 1 ఉంది, అంటే ప్రెజెంట్ స్టేట్ ఇది, నెక్స్ట్ స్టేట్ ఏంది 0, అంటే 1 to 0. అప్పుడు జేకే ఏముంది 1 1 ఉంది, అంటే ఇక్కడ 1 1. ఇక్కడ ఏమొస్తుంది, జే చేంజ్ అయింది, కే చేంజ్ కావాలంటే 1. ఇది జేకే ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ టేబుల్. మళ్ళీ ఫస్ట్ కానీ చూడు, QN+1 నుంచి మనం డ్రా చేస్తాం. ఇది ఒకవేళ ఎస్ఆర్కి కూడా అంతే వస్తుంది, డిఫరెంట్గా వస్తుంది అనుకో. నెక్స్ట్ సీక్వెన్షియల్ సర్క్యూట్కి అయితే, సీక్వెన్షియల్ సర్క్యూట్ అంటే దానికి 2 కాంబినేషన్స్ వాడతాం. 2 ఫ్లిప్ ఫ్లాప్స్ చేస్తాం అనుకో, ఇది ఒక ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి 2 కండిషన్ S0 S1. అది ఒకవేళ 2 ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి అనుకో, 2 power 2 అంటే 4 కండిషన్స్ వస్తాయి, 0 0 0 1 1 0 1 1, S0 S1 S2 S3. అంటే అప్పుడు S0 ఒకటి, S1 ఒకటి, S2 ఒకటి, S3, అంటే ఇట్లా 4 కండిషన్స్ తోటి డ్రా చేస్తాం సీక్వెన్షియల్ సర్క్యూట్ అయితే. దాని టేబుల్ తోటి మళ్ళీ సేమ్ ఇంత డ్రా చేస్తాం దాని ఇన్పుట్స్ తోటి.